హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాంబీస్ 4 డాన్ ఆఫ్ ది వ్యాంపైర్స్ 2025 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఒక 1 వీక్ బ్యాక్ అయితే జియో హాట్స్టార్ లోకి అయితే రావడం జరిగింది భయ్య. అప్పుడే పెట్టాలి, బట్ ఎందుకు లేట్ అయిందంటే దీనికి ముందైతే 3 పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సినిమాకి సంబంధించి. బట్ ఆల్రెడీ 2 పార్ట్స్ నేను ఎప్పుడో చూసేసా, థర్డ్ పార్ట్ అయితే చూడలేదు. సో అది చూసి ఇది చూసేసరికి 1 వీక్ అయితే పట్టింది అనమాట. మధ్యలో చాలా కంటెంట్ పెడుతూ ఉండడం వల్ల. ఇంకా ఈ జాంబీస్ ఫ్రాంచైజ్ విషయానికి వచ్చేస్తే ఈ 4th పార్ట్ అయితే లాస్ట్ మూవీ భయ్య. దీనికంటే ఇంకా ఇన్స్టాల్మెంట్స్ అయితే ఏం రావు. మరి 4 పార్ట్స్ చూడాలా వర్తిట్టా కాదన్నది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, మూవీ అప్డేట్స్ లాంటి విషయాల కోసం అయితే అందులో ఫాలో కూడా నాకు మెసేజ్ చేయండి భయ్య. ఇక ఈ జాంబీస్ 4 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఒక చిన్న ఇంట్రో అయితే ఇస్తాను భయ్య. జాంబీస్ 1 అన్నది 2018 లో వచ్చిందనమాట. కాన్సెప్ట్ ఏంటంటే ఒక హై స్కూల్ అయితే ఉంటుంది, అక్కడ జాంబీస్ అండ్ హ్యూమన్స్ ఇద్దరు కలిసి బతకడం గురించి అయితే నేర్చుకుంటారన్నమాట. అది పార్ట్ 1 లో. పార్ట్ 2 లో అయితే వేర్ వోల్ఫ్స్ ఎంటర్ అవుతాయి, అక్కడ నుంచి మళ్ళీ పీస్ అయితే బ్రేక్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది. ఇంకా పార్ట్ 3 అయితే 2022 లో వచ్చింది. ఇక్కడ ఏలియన్స్ అయితే ఎత్త మీదకి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది. ఇక 4th పార్ట్ లో అయితే అందరూ కలిపి సమ్మర్ క్యాంప్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వ్యాంపైర్స్ కి ప్లస్ డే వాకర్స్ కి ఇద్దరికైతే కాన్ఫ్లిక్ట్ ఏర్పడుద్ది అనమాట. ఇలా ఒక్కొక్క పార్ట్ లో ఒక్కొక్క థీమ్ అయితే తీసుకుంటారు. అండ్ ఈ మూవీస్ అన్ని కూడా మీకు మ్యూజికల్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటుంది భయ్య. మ్యూజికల్ అనేసరికి మీకు అర్థమయ్యే ఉండాలి, సాంగ్స్ బీభత్సంగా ఉంటాయి అండ్ డాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. మీరు యాక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ అయితే ఏం కాదు ఇవి. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కానీ మొత్తం మ్యూజికల్ వేలోనే ఉంటాయి. మ్యూజికల్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటేనే చూడండి. నాకైతే అసలు వర్కౌట్ అవ్వవు. సో బేర్లీ కంప్లీట్ చేశాను నేను. చాలా కష్టపడ్డాయి కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే మ్యూజికల్ మూవీస్ అన్నవి ఎంత బాగున్నా సరే కానీ ఆ సాంగ్స్ ఇవన్నీ వినే టైప్ మూడ్ అయితే నాకు లేదు భయ్య. సో చాలా కష్టపడి కంప్లీట్ చేశా. బట్ మ్యూజికల్ లవర్స్ ఎవరైనా ఉంటే కానీ ఖచ్చితంగా చూడొచ్చు. మంచి టైం పాస్ మూవీస్ అని చెప్తా. 4th పార్ట్ గురించి మాట్లాడుతున్నాం, ముందు 3 పార్ట్స్ గురించి కదా. అవి మీరు చూద్దాం అనుకుంటే యాజ్ యూజువల్ గా మ్యూజిక్ లవర్స్ టైం పాస్ కి చూడండి, లేదంటే అవాయిడ్ చేసేసి భయ్య. ఫైట్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్, కామెడీ, మ్యూజిక్ ఇవే ఉంటాయి. ఇక పార్ట్ 4 లో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వ్యాంపైర్ వర్సెస్ డే వాకర్స్ అని చెప్పేసి న్యూ మాన్స్టర్ వైబ్స్ అయితే తీసుకొస్తారు. కొంచెం స్టైలిష్ స్వాగ్ కూడా మెయింటైన్ చేస్తారు. అండ్ సమ్మర్ క్యాంప్ బ్యాక్ డ్రాప్ అండ్ ప్లస్ మిస్టరీ ఈ రెండింటిని కూడా మిక్స్ చేసి కొంచెం ఫ్రెష్ వైబ్ అయితే తీసుకొస్తారు. పవర్ఫుల్ వ్యాంపైర్ లీడర్ అయితే ఉంటాడు భయ్య. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఇంకా మ్యూజికల్ ట్రాక్స్ అంటారా, ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంటాయి. డాన్స్ స్ట్రీట్ కూడా గట్టిగానే ఉంటుంది. లాస్ట్ పార్ట్ కాబట్టి దీనికి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కనుక వాళ్ళకి గుడ్ బై కూడా చెప్పేసుకోవచ్చు. ఆ జడ్ అండ్ యాడిసన్ క్యారెక్టర్స్ కి అయితే మంచి ఎమోషన్ సీన్స్ పడ్డాయని చెప్పాలి. ఇంకా లైట్ ఫ్యాంటసీ ఉంటుంది, బట్ కొంచెం మెసేజ్ కూడా ఉంటుంది. యూనిటీ కోసం, ఫ్రెండ్షిప్ కోసం, ఆ యాక్సెప్టెన్స్ కోసం, వీటి గురించి అయితే మాట్లాడతారు అన్నమాట. ఇక నెగిటివ్స్ అయితే మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, చాలా ఫెమిలియర్ గానే ఉంటుంది. బట్ 3 పార్ట్స్ ఎలా ఉంటాయి ఇది కూడా అలాగే ఉంటుంది భయ్య. మీకు ఫస్ట్ పార్ట్ అయితే మంచి బాగా వర్కౌట్ అవుతుంది. అక్కడ నుంచి ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఓకేష్ గా వెళ్తూ ఉంటాయి. ఈ 4th పార్ట్ కూడా ఓకే పర్లేదు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. అంత సూపర్ ఫ్రాంచైజ్ ఏం కాదు ఇది. యావరేజ్ టైం పాస్ వాచ్ ఫ్రాంచైజ్ భయ్య. అది కూడా ఓన్లీ ఫర్ మ్యూజికల్ లవర్స్ అని చెప్తాను నేను. డిజ్నీ కదా, డిజ్నీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాగ ఉంటుంది, మ్యూజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో చాలా మూవీస్ అయితే తీస్తూనే ఉంటారు. యాక్చువల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కూడా అదే కోణంలోకి వస్తుంది అనమాట. సో నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. జస్ట్ ఏదో టైం పాస్ కి ఏం లేవు, చూద్దాం అనుకుంటే మ్యూజికల్ లవర్స్ కి చూడండి. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. 4 సినిమాలు కూడా జియో హాట్స్టార్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి. లవ్ యూ ఆల్, బై.